ప్రతిసారి మీ డెసిషన్స్తో ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేస్తున్నాను. అంటే అది ఓపెన్గా సర్ప్రైజ్ తెలియకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో అంటే మేము అందరితో తిరుగుతుంటాం కదా, మీరు ఆదిపురుషు తీసుకున్నప్పుడు ఓ సర్ప్రైజ్ అందరికీ, ఏంటి వీళ్ళ క్యాల్కులేషన్ అని. నెక్స్ట్ మీరు ఆదిపురుషు ఇన్ లైన్ టు క్యాల్కులేషన్, అక్కడ ఏం గ్యాప్ ఉంది. జనాలు సర్ప్రైజ్, అది మీకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత అవన్నీ కాదు, ముందైతే మీరు చిన్న షాక్ అయితే ఇస్తున్నారు ఇండస్ట్రీలో, మిగతా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కానీ మీ స్ట్రాటజీ ఏంటని. ఇప్పుడు లేటెస్ట్గా కూడా నిన్న మొన్న వినిపిస్తుంది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళు హీరో 7 కోట్ల పైన రెమ్యునరేషన్ అడిగారు, అందుకని వాళ్ళు వెనక స్టెప్ వేశారు, ఆ ప్రాజెక్ట్ మీరు టేకప్ చేశారు అని. వాళ్ళందరూ ఏంటిది 7 కోట్ల ప్రాజెక్ట్ని, 7 కోట్ల హీరో రెమ్యునరేషన్, నేను ఆ ప్రాజెక్ట్ని ప్రాఫిటబుల్గా చూపిస్తాను అంటే నేను చెప్తా, ఇది ఈ షాక్ బయట. మీరు చెప్పిన ప్రాజెక్టు విల్ బి హ్యూజ్ ప్రాఫిట్స్ అన్నమాట. మీకు అంటే 10% నుంచి 200% తీసుకెళ్తా ప్రాఫిట్. అవునా? డిజిటల్ అయితే 200%, లేదంటే 10%. డిజిటల్ మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల ఈ సినిమాకి, అంటే ఐ మీన్ బచ్చన్ సినిమాకి కనీసం ఒక 7 కోట్ల తేడా వచ్చిందా? నంబర్ చెప్పలేను అంటే అది ఎవడన్న నంబర్ కరెక్ట్ కాదు. అంటే మీరు ఎస్ఆర్నో చెప్పచ్చు, నాకు వినిపిస్తున్న నెంబర్ ఏంటంటే డిజిటల్లో 18 CR వచ్చింది, యాక్చువల్గా అయితే ఒకప్పుడు మార్కెట్ అయితే 25 దాకా రావాలి ఇది అని చెప్పి. అంటే హైయెస్ట్ పొటెన్షియల్ ఈ కాంబినేషన్ ఆఫ్ మూవీ 23 మార్కెట్ ఉంటే వుడ్ హావ్ గాట్ ట్వైస్ ఆర్ మోర్. నంబర్ చెప్పను. డిజిటల్ ఆఫ్ అవ్వడం అన్నది నాట్ బికాజ్ వీ అండర్ సోల్డ్, వీ గాట్ ఇన్ ఎ స్లాట్ విచ్ వాస్ జస్ట్ ఓపెన్డ్ అప్ విత్ నో బడ్జెట్. స్లాట్ దొరికింది కానీ బడ్జెట్ దొరకలేదు. మీరు పీపుల్స్ మీడియా ఒక వేవ్ లాగా స్టార్ట్ చేశారు, తర్వాత ఇంటర్నల్గా కొన్ని సెట్ బ్యాక్స్, మీరు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు, మళ్ళీ దాన్ని అంతటినీ అంటే ఇంటర్నల్గా స్టేబిలైజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చి 1 మూవీ అట్ ఎ టైం, 2 మూవీ, 4 మూవీస్ అట్ ఎ టైం అన్న వ్యూలర్ అనేది అన్నీ, అంటే 4-5 అట్ ఎ టైం చేసేవన్నీ వెల్ నోన్, అంటే వెరీ వెల్ సెట్ యాక్టర్స్ అలాంటివి, దాని రెస్పెక్టివ్ మేనేజ్మెంట్ టీమ్స్ ఓవర్ ఎ పీరియడ్ బిల్డ్ అయినా ఉన్నాయి. మాకు మేము అంత ఫాస్ట్గా అంత డైవర్సిఫైడ్గా చేయడానికి మా ఎక్స్పీరియన్స్ వాజ్ నాట్ ఎనఫ్. అంటే ఐ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, సో కొన్ని ప్రాసెస్ నేను అనుకున్నవి లేవు, అవి ఫిక్స్ చేస్తున్నాను. వీఆర్ బ్యాక్ ఇన్ ట్రాక్. యూఆర్ బ్యాక్ ఇన్ ట్రాక్. దానివల్ల ఒక 4-5 అంటే ఒక 4 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు, కంప్లీట్ అయ్యి మా దగ్గర బ్యాక్ దీనిలో ఉంది. 1 or 2 అనుకున్న ప్రాఫిట్, అంటే అనుకున్న కంటెంట్ క్వాలిటీ బయటికి రాలేదు. మీరు అనుకోకుండానో కావాలనుకున్నా అనుకోకుండా కొంతమంది దగ్గర తీసుకున్నారు, వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు మీకు, సో మీరు మొదట్లో తెలియక తప్పటడుగులు వేశారు అన్న టాక్. అస్సలు కాదండి, అస్సలు కాదు. అనుకోకుండా కొందరు వచ్చి కొంచెం గ్యాప్స్ ఎక్స్పోజ్ చేసినారు, కాకపోతే వాళ్ళు ఓవర్ అంబిషియస్గా ఉన్నారు. నాకు ఎంత గ్యాప్స్ కావాలో అవి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది. విశ్వప్రసాద్ దగ్గర పనిచేయడం అంత ఈజీ కాదు, అంత సులువు కాదు, అది ఎంతవరకు నిజం? ఏ కాంటెక్స్లో అండి? అంటే చాలామంది మీ దగ్గరికి వచ్చి ఇక్కడ చాలా ఈజీ అయిపోతుంది, ఏదో చెయ్యొచ్చు అనుకుని వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి, అంటే గ్రాంటెడ్ యాటిట్యూడ్తో పనిచేయడం వీలు కాదు. మీ దగ్గర కుదరదు. నా దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తారు, సో నా దగ్గర పనిచేయడం కష్టం కాదు. నాకు ఒక బార్డర్ ఉంటుంది, చిన్న బార్డర్ ఉంటుంది, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఆ చిన్న బార్డర్ ఈజీగా వదిలి ఉంటుంది. దాని తర్వాత షీల్డ్ ఉంటుంది. తెలవ కొంతమంది వస్తారు, ఈ బార్డర్ దాటేసినాము, ఫైర్ వాల్ ఉంటుంది, ఇంపాసిబుల్ టు క్రాస్. సో అదే మీ సక్సెస్ సీక్రెటా? అదే నేను ఫెయిల్ కాకుండా సస్టైన్ అవ్వడానికి సీక్రెట్. సక్సెస్ అన్న కానీ మీరు అన్నారు కదా ఎలా సస్టైన్ అవ్వగలరు అంటే, నేను ప్లాన్ చేసిన సస్టైనెన్స్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది.